ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కడుపు నొప్పితో చేరిన మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. అమీన్పూర్ వందనపూరి కాలనీకి చెందిన హారిక కడుపు నొప్పి రావడంతో బేరంగూడలోని తిరుమల ఆసుపత్రికి చేరింది. ఆమెకు సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. సర్జరీ చేసేందుకు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో మహిళ మృతి చెందిందని మృతురాలు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యం వల్ల జరిగింది. వాళ్ళకు అవగాహన లేకుండా ఇనిషియేషన్ ఇచ్చి హెవీ డోస్ ఇవ్వడం వల్ల అమ్మాయి చనిపోయింది. గ్రామాలలో ఆపరేషన్ చేసి పంపిస్తుంటాం. సిటీలో వచ్చి కూర్చొని ఈ హాస్పిటల్ తీసుకొచ్చేసి ఏం జరిగింది? అమ్మాయి ముఖం చూస్తే అతను క్లియర్ కనబడతా ఉంది. ఇట్లా అంటే ఒక 50 years 60 years ఓల్డ్ ఉమెన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారైంది. 27-30 years లోపు అమ్మాయి 60 years అమ్మాయి అట్లా కనబడుతుంది చూస్తే. కనీసం బాధ్యత రహితంగా అసలు ఒక మనిషి చనిపోతే కనీసం మానవత్వం కూడా కనబడట్లేదు ఆ డాక్టర్ల. ఒక అమ్మాయి చనిపోయింది, నిండు ప్రాణం పోయింది, ఆమె చిన్న పిల్ల 2 ఏళ్ల పాప ఉన్నది. అటువంటి సిచ్యువేషన్ ఉన్న 9 o'clock ఆపరేషన్ తీసుకెళ్లి 11:30 దాకా కనీసం తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ చేయలే. ఎలా చనిపోయింది, ఏం కథ, బానే ఉంది అని చెప్పుకుంటూ కాలం కడుతూ ఉన్నారు.